సత్యలక్ష్మి, సంధ్యాలక్ష్మి, సదాలక్ష్మి నోము. దీనికి ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కానీ, గోల్డ్ ప్లేట్స్ కానీ, లేదు అంటే స్టీల్ ప్లేట్స్ కానీ మీకు నచ్చినవి ఏవైనా 3 తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్ ప్లేట్స్ తీసుకొని చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ప్లేట్లో ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చీఫ్ లేదు అంటే 2 బ్లౌజ్ పీసెస్ పెట్టాలి అండి. అలా పెట్టాక ఒక దాని మీద మనం కుంకుమ బరిని పెట్టుకోవాలి. అలాగే ఇంకొక దానిపైన 12 గాజులు పెట్టుకోవాలి. అలాగే ఇంకొక ప్లేట్లో 2 మాణిక్యాలు పెట్టుకోవాలండి. ఇలా అన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా ప్రతి దాంట్లో పెట్టుకోవాలి. అలాగే ప్రతి ప్లేట్లో 2 కుడుకలు పెట్టుకోవాలి. ఇలా 3 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. కుంకుమబర్ని ఉన్న ప్లేట్ సదాలక్ష్మి నోము, ఇది మనం ఉంచుకోవాలండి. అలాగే గాజులు ఉన్న ప్లేట్ వచ్చేసి సదాలక్ష్మి నోము, అది అమ్మకి ఇవ్వాలి. దీపాలు ఉన్నది సంధ్యాలక్ష్మి, ఇది ఆడపడుచుకి ఇవ్వాలండి. ఐరావతం నోము, దీనికి ఇలాంటి సిల్వర్ కానీ స్టీల్ ప్లేట్స్ కానీ తీసుకోవాలి. కిలోంబావు బియ్యం తీసుకొని దాన్ని పసుపు కలుపుకొని 13 డివైడ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్, ఒక దువ్వెన, ఒక ఏనుగు, అలాగే అద్దము, 2 పోకలు పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక కాటుక డబ్బా, ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకోవాలండి. ఇలా అన్నీ సెట్ చేసుకోవాలి. 13 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఇదండి ఐరావతం నోము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గోత్రాల నోము. దీనికి సిల్వర్ ప్లేట్స్ కానీ స్టీల్ ప్లేట్స్, గుల్లలు, డబ్బాలు మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో 2 బ్లౌజ్ పీసెస్ పెట్టాలి. కలర్ ఏవైనా పర్లేదు. అలా పెట్టుకున్నాక గోత్రాలు అండి, మన 102 గోత్రాలది జిరాక్స్ పేపర్ అయినా సరే, అమ్మవారి ఫోటో గోత్రాలతో ఉందైనా సరే ఏదైనా పెట్టుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకొని 2 కుడుకలు పెట్టాలి. ఇలా 13 సెట్ చేసి నోముకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.